కన్నతల్లిని వెతుక్కుంటూ స్పెయిన్ నుంచి ఒడిశా వచ్చిన యువతి. కన్నతల్లి ఆచూకీ కోసం ఒడిశా వీధుల్లో తిరుగుతున్న స్పెయిన్ యువతి. సాకలేక ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన బానాలతా దాస్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తమతో స్పెయిన్ తీసుకువెళ్లిన గెమా వైదర్, జువాన్ జోష్ దంపతులు చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి పెంచిన తల్లితో కలిసి తన కన్నతల్లి ఆచూకీ తెలుసుకునేందుకు స్పెయిన్ నుంచి ఒడిశాకు చేరుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విషయంలోకి వెళ్తే ఒడిశాకు చెందిన బాణలతా దాస్ నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. ఓ ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పనిచేసే ఆమె భర్త పిల్లలు సహా భార్యను వదిలేసి వెళ్లిపోవడంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆమె తన నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను స్నేహ, సోము ఇంటిలో వదిలేసి మరో ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లింది. అప్పుడు స్నేహకు సుమారు 7.5 వయసుండగా సోము నెలల పసిబిడ్డ. ఆక్రమంలో